ధాన్యం బస్తాలో ఒక రైతు 1,50,000 నగదు దాచాడు. ఆ విషయం తెలియని ఆయన భార్య ధాన్యం బస్తాలను వ్యాపారికి విక్రయించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్కు చెందిన రైతు పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎడ్లను విక్రయించాడు. వచ్చిన డబ్బును దొంగల భయానికో లేక మరే కారణం చేతో వడ్ల బస్తాలో దాచి ఉంచాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో గత బుధవారం వీరయ్య పని మీద పొలం వద్దకు వెళ్ళాడు. ఈ సమయంలోనే ధాన్యం వ్యాపారి ఊళ్ళోకి రాగా వీరయ్య భార్య వడ్లను అతనికి విక్రయించింది. పొలం పనులు ముగించుకొని వీరయ్య ఇంటికి రాగా వడ్ల బస్తాలు అమ్మేశానని భార్య చెప్పింది. దీంతో భార్యకు అసలు విషయం చెప్పగా లబోదిబం ఉన్నారు. వెంటనే ఆ వ్యాపారి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గాంధీనగర్ పోతరాజు వీరయ్య, గణపురం మండలం, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా. నేను పరకాల ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంత 15 కిలోల వడ్లు కర్య వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందులో వేసిన సంగతి చెప్పలేదు. ఎవడో వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాము. గణపురం అక్కడ పిటిషన్ ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో. గణపురం పోలీస్ స్టేషన్లో పిటిషన్ నాది న్యాయం ఏదన్నా చేసి అలా పోయిన డబ్బులల్లా ఎట్లా నమ్మిన ఆధార్ చిట్టి, నా ఫోన్ నంబరు, గాంధీనగర్ ఊరు, నా పేరు అన్నీ అలా ఉన్నాయి. నాకు న్యాయం చేయాలి.